హాయ్ ఎవ్రీవన్. ఈరోజు టాపిక్ డిమోవర్స్ థియరం లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్. ప్రీవియస్ క్లాస్లో డిమోవర్స్ థియరం కాన్సెప్ట్ అండ్ వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ మనం డిస్కస్ చేసాం. ఈరోజు లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. వెరీ రిపీటెడ్ క్వశ్చన్స్, మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్స్. సో స్టార్ట్ ద ఫస్ట్ క్వశ్చన్. ఇఫ్ cos alpha plus cos beta plus cos gamma equal to 0 equal to sin alpha plus sin beta plus sin gamma, then prove that cos square alpha plus cos square beta plus cos square gamma equal to 3/2 equal to sin square alpha plus sin square beta plus sin square gamma. ఈ క్వశ్చన్కి రెండు ఫార్ములాస్ ఇస్తాము. ఇవి గుర్తుపెట్టుకున్నాక ప్రాబ్లమ్ స్టార్ట్ చేయండి. ఫస్ట్ ఫార్ములా a ప్లస్ b ప్లస్ c హోల్ స్క్వేర్ ఏంటి a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ c స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ 2bc ప్లస్ 2c. ఈ ఫార్ములా. సెకండ్ ఫార్ములా ట్రిగనామెట్రీ ఫార్ములా cos 2 theta equal to 2 cos square theta minus. ఈ రెండు ఫార్ములాస్ గుర్తుపెట్టుకున్న తర్వాత ప్రాబ్లం స్టార్ట్ చేయండి. ఇట్స్ ఇనఫ్. ఈ టూ ఫార్ములాస్ వస్తేనే ఈ ప్రాబ్లం వచ్చినట్టు. వాట్ గివెన్? ఫస్ట్ గివెన్ రాయండి. cos alpha cos beta cos gamma equal to 0 equal to sin alpha plus sin beta plus sin gamma is also 0. Yes. Now we have to prove this one. To prove that cos square alpha cos square beta plus cos square gamma equal to 3/2. And first one. Second one, sin square alpha sin square beta plus sin square gamma equal to 3/2. ఈ two conditions మనం prove చేయాలి. So now we consider let complex number. మన టాపిక్ రాయాలి. కాంప్లెక్స్ నెంబర్ తీసుకుంటే 0 ప్లస్ i0 ఈక్వల్ టు ఎంత? 0. ఇక్కడ 0 అంటే మనం ఏం రాయొచ్చు? 0 ప్లస్ i0. రియల్ పార్ట్ 0, ఇమాజినరీ పార్ట్ 0, టోటల్ 0, కాంప్లెక్స్ దాని 0 అంటాం. కాబట్టి ఒక 0 అంటే మనకు ఈ వాల్యూ కన్సిడర్ చేసుకోండి. 0 ప్లస్లో cos ఆల్ఫా ప్లస్ cos బీటా ప్లస్ cos గామా ప్లస్ i ఇంటూ మళ్ళీ 0 అంటే sin ఆల్ఫా ప్లస్ sin బీటా ప్లస్ sin గామా ఈక్వల్ టు 0. ఆల్ఫాను ఒక కాంబినేషన్, బీటా కాంబినేషన్, గామా కాంబినేషన్గా మార్చండి. అంటే cos ఆల్ఫా ప్లస్ i sin ఆల్ఫా. నెక్స్ట్ cos బీటా i ఉంది కాబట్టి i sin బీటా, cos బీటా ప్లస్ i sin బీటా. నెక్స్ట్ cos గామా ప్లస్ i ఇంటూ sin గామా ఈక్వల్ టు 0. మనకు ఆల్రెడీ తెలుసు cos ఆల్ఫా ప్లస్ i sin ఆల్ఫా అని రాస్తాం. సిస్ ఆల్ఫా అని రాస్తాం. సిస్ ఆల్ఫా. దీని ఏం రాస్తాం మనం? సిస్ బీటా. దీని ఏం రాస్తాం మనం? సిస్ గామా ఈక్వల్ టు 0. సిస్ ఆల్ఫా ప్లస్ సిస్ బీటా ప్లస్ సిస్ గామా ఈక్వల్ టు 0. దీన్ని ఏం రాయొచ్చు మనం? దీన్ని x అనుకుంటున్నాను, దీన్ని y అనుకుంటున్నాను, దీన్ని z అనుకుంటున్నాను. ఈక్వల్ టు 0. x ప్లస్ y ప్లస్ z ఈక్వల్ టు 0 మనకు వచ్చింది. దీని ఏం చేస్తారంటే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేయండి. ఏం చేస్తారు? స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్, రెండు పక్కల స్క్వేర్ చేయండి. వాటి అనేది x ప్లస్ y ప్లస్ z హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 0 స్క్వేర్ ఎంత? 0. a ప్లస్ b ప్లస్ c హోల్ స్క్వేర్ ఫార్ములా. వాటి అనేది x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ z స్క్వేర్ ప్లస్ 2ab అంటే 2xy ప్లస్ 2yz ప్లస్ 2zx ఈక్వల్ టు 0. x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ z స్క్వేర్ xy yz zx ఉంది. నేనేం చేస్తున్నాను అంటే అన్నింటిలో 2 ఉంది, 2 కామన్ తీస్తున్నాను. నెక్స్ట్ అంటే xy yz zx ఉంది. నేను xyz కామన్ తీసాను. 2తో పాటు x ఇంటూ y ఇంటూ z కామన్ తీయండి. ఏమవుతుంది అప్పుడు నీకు? xy కామన్ వచ్చింది. ఇక్కడ z లేదంటే మీనింగ్ ఏంటి? 1/z ఉంటుంది. ఇక్కడ yz కామన్ తీసాము అంటే మీనింగ్ ఏంటి? 1/x ఉంటుంది. ఇక్కడ zx కామన్ తీసాము అంటే మీనింగ్ ఏంటి? 1/y. ఎందుకంటే మనం మల్టిప్లై చేసి ఇది రావాలి. xyz ఇంటూ z, z క్యాన్సల్, xyz ఇంటూ x, xx క్యాన్సల్, yz, y క్యాన్సల్, zx ఈక్వల్ టు 0.
So x square plus y square plus z square plus xyz 2xyz 1 by z అంటే ఏం రాస్తాం మనం? z అంటే ఏంటి? cos gamma plus I sin gamma. 1 by x అంటే ఏమో మనకి cos alpha plus I sin alpha. 1 by y అంటే ఏమో మనకి cos beta plus I sin beta equal to 0. మనకు ఆల్రెడీ ఒక ఫార్ములా తెలుసు. ఏం చెప్పాము మనం? 1 by cos theta plus I sin theta equal to f equal అవుతుంది cos theta minus I sin theta equal అవుతుంది. మనం ఇంట్రడక్షన్లో డిస్కస్ చేసాం. కాబట్టి దీని ప్లేస్ మనం ఏం రాయొచ్చు? x square plus y square plus z square plus 2xyz cos gamma minus I sin gamma plus cos alpha minus I sin alpha plus cos beta minus I sin beta equal to 0. So x square plus y square plus z square plus 2xyz same cos alpha combination cos alpha అంటే రాయొచ్చు cos alpha minus I sin alpha ఉంది cos beta minus I sin beta ఉంది cos alpha minus I sin alpha రియల్ పార్ట్ మొత్తం యాడ్ చేసేయండి. ఫస్ట్ cos alpha plus cos beta plus cos gamma ఓన్లీ రియల్ పార్ట్ తీసుకోండి. ఫస్ట్ రియల్ పార్ట్స్ అని యాడ్ చేసేయండి. మైనస్ I కామన్ తీస్తే ఏమన్నా నాకు రియల్ పార్ట్ ఇక్కడ sin alpha ఉంది, ఇక్కడ sin beta ఉంది, sin gamma ఉంది. సో ఇచ్చిన దాంట్లో ఓన్లీ రియల్ పార్ట్ cos alpha cos beta cos gamma రియల్ పార్ట్ అన్నిట్లో మైనస్ ఉంది, మైనస్ I కామన్ తీసాం. ఇమాజినరీ పార్ట్ sin alpha ప్లస్ sin beta ప్లస్ sin gamma. cos alpha cos beta cos gamma వాల్యూ ఎంత? 0. కాబట్టి దాని ప్లేస్ మనం 0 రాయొచ్చు. అంటే x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ z స్క్వేర్ మైనస్ 2xyz 0 మైనస్ I ఇంటూ 0. సో 0 మైనస్ I 0 ఎంత? మొత్తం 0 అయిపోతుంది. 0 ఇంటూ 2xyz ఎంత? సో x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ z స్క్వేర్ ప్లస్ మొత్తం 0 అయిపోతుంది 0. సో x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ z స్క్వేర్ వాల్యూ ఎంత? 0 వచ్చింది. సో ఇప్పుడు మనం ప్రాబ్లమ్ని ఆన్సర్ ఫైండ్ చేసుకోవచ్చు. వాట్ ఈస్ x స్క్వేర్? sis alpha whole square. What is y? Sis beta whole square. What is z? Sis gamma whole square equal to 0. sis alpha అంటే ఎంత మనకి? sis 2 alpha అని రాస్తాం, దీన్ని sis 2 beta అని రాస్తాం, దీన్ని sis 2 gamma అని రాస్తాం. De Moivre's theorem cos theta plus I sin theta whole power n equal to cos n theta plus I sin n theta. కాబట్టి 2 alpha అని రాస్తున్నా cos 2 alpha plus I sin 2 alpha cos 2 beta plus I sin 2 beta plus cos 2 gamma plus I into sin 2 gamma equal to 0. ఇప్పుడు రియల్ పార్ట్ ఎంత మనకి? cos 2 alpha plus cos 2 beta plus cos 2 gamma plus I into sin 2 alpha plus sin 2 beta plus sin 2 gamma. ఇప్పుడు 0 అంటే మీనింగ్ ఏంటి? 0 ప్లస్ I0 ఉంటుంది, 0 ప్లస్ I0 అని రాయొచ్చు. సో ఈక్వేటింగ్ రియల్ పార్ట్, ఈక్వేటింగ్ రియల్ పార్ట్ అండ్ both sides. రియల్ పార్ట్ని ఈక్వేట్ చేస్తున్నాను. ఏమొస్తున్నాను? cos 2 alpha plus cos 2 beta plus cos 2 gamma equal to 0. ఇప్పుడు మనం ప్రూవ్ చేయాల్సిన కండిషన్ ఏంటి? cos square alpha plus cos square beta plus cos square gamma equal to 3/2 అని ప్రూవ్ చేయాలి. కాబట్టి cos 2 alpha అని ఫార్ములా ఇచ్చాం, 2 cos square beta minus 1 అని చెప్పాం. కాబట్టి దీని ప్లస్ ఏం రాయొచ్చు? 2 cos square alpha minus 1
2 cos square beta minus 1 plus 2 cos square gamma minus 1 equal to 0. సో ఇక్కడ అన్నిట్లో మనకి -1 -1 -1 ఎంత -3 -3 అటు తీసుకెళ్ళండి +3 అవుతుంది. అంటే 2 cos square alpha plus 2 కామన్ తీసుకోండి 2 cos square alpha plus cos square beta plus cos square gamma ఈక్వల్ టు ఎంత 3 వస్తుంది. 2 అవతల వేస్తే అవుతున్నాక cos square alpha plus cos square beta plus cos square gamma 3/2. This is the prove that cos square alpha plus cos square beta plus cos square gamma equal to 3/2 ఉంది మన ఆన్సర్. నెక్స్ట్ we have to prove sin square alpha plus sin square beta plus sin square gamma కూడా మనం ప్రూవ్ చేయాలి. cos square alpha plus cos square beta plus cos square gamma వాల్యూ ఎంత 3/2 ఉంది. We know that cos square theta equal to ఎంత 1 minus sin square theta ఇది ఫార్ములా. cos square theta equal to 1 minus sin square theta కాబట్టి cos square alpha అంటే ఏం రాయొచ్చు 1 minus sin square alpha. cos square beta అంటే ఏం రాయొచ్చు 1 minus sin square beta. cos square gamma అంటే ఏం రాయొచ్చు 1 minus sin square gamma ఈక్వల్ టు ఎంత 3/2. ఎక్కడ ఉంది 1 plus 1 plus 1 ఎంత 3 మైనస్ కామన్ తీస్తే sin square alpha sin square beta plus sin square gamma equal to 3/2. మనకి ఏం కావాలి దీని వాల్యూ కావాలి. సో sin square alpha sin square beta sin square gamma మనం రైట్ సైడ్ క్యారీ చేయండి 3/2 లెఫ్ట్ సైడ్ క్యారీ చేయండి. అంటే 3 minus 3/2 equal to sin square alpha sin square beta sin square gamma. 2 3 is 6 6 minus 3 2 3 is 6 అయితే 6 minus 3 అంటే 3. సో 3/2 equal to sin square alpha sin square beta plus sin square gamma. This is the so it's a most important question, most repeated question. Next question, same pattern. Cos alpha plus cos beta plus cos gamma equal to 0. Sin alpha plus sin beta plus sin gamma equal to 0. Prove that cos 3 alpha plus cos 3 beta plus cos 3 gamma equal to 3 cos half alpha plus beta plus gamma. Sin 3 alpha plus sin 3 beta plus sin 3 gamma equal to 3 into sin half alpha plus beta gamma. దీనికి నేను గుర్తుపెట్టుకోవాల్సిన ఫార్ములా ఒకటే ఫార్ములా a cube plus b cube plus c cube equal to a plus b plus c into a square plus b square plus c square minus ab minus bc minus ca plus 3abc. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకుంటే మనం ప్రాబ్లం కంప్లీట్ అయిపోతుంది. ఫస్ట్ గివెన్ రాయండి cos alpha plus cos beta cos gamma equal to 0. Sin alpha plus sin beta plus sin gamma equal to 0. Same one. Prove that cos 3 alpha plus cos 3 beta plus cos 3 gamma equal to 3 into cos of alpha plus beta plus gamma. Next to sin 3 alpha plus sin 3 beta plus sin 3 gamma equal to 3 into cos of alpha plus beta plus gamma. So start with question. Same interval मारे 0 plus I 0 consider चलेंगे, that is 0. So what is 0? Cos alpha plus cos beta plus cos gamma plus I into sin रायंगे 0 plus 2 sin alpha plus sin beta plus sin gamma equal to 0. Same interval मारे alpha alpha beta beta gamma gamma. Cos alpha plus I sin alpha plus cos beta plus I sin beta plus cos gamma plus I sin gamma equal to 0. దీని ఏం రాయొచ్చు మనం cis alpha plus cis beta plus cis gamma. దీని ఎక్స్ అనుకుంటున్నాం
నేను y అనుకుంటున్నాను, నేను z అనుకుంటున్నాను. ఈక్వల్ టు, సో we know that x cube plus y cube plus z cube equal to x plus y plus z into x square plus y square plus z square minus xy minus yz minus zx plus 3xyz. ఇది మనం వేసిన ఫార్ములా. ఫ్రమ్ 1 xyz వాల్యూ ఎంత, x plus yz వాల్యూ 0 అయిపోయింది. సో 0 ఇంటూ ఎనీథింగ్ ఏమవుతుంది, 0 అయిపోతుంది. సో x cube plus y cube plus z cube 0 ఇంటూ ఎనీథింగ్ మొత్తం 0 అయిపోతుంది. xyz వాల్యూ ఎంత, 0. 0 ఇంటూ ఎనీథింగ్ చేస్తే మనకు 0 వస్తుంది. సో ప్రాబ్లం ఇదంతా 0 అయిపోతుంది. ఇంకా మిగిలిందంటే మనకి 3xyz ఉంటుంది. ఇప్పుడు x వాల్యూ y వాల్యూ z వాల్యూ సబ్మిట్ చేయండి. x అంటే ఏంటి, సిస్ ఆల్ఫా హోల్ క్యూబ్, సిస్ బీటా హోల్ క్యూబ్, సిస్ గామా హోల్ క్యూబ్, 3 ఇంటూ సిస్ ఆల్ఫా, సిస్ బీటా, సిస్ గామా. అంటే సిస్ అంటే మీనింగ్ ఏంటి, కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా హోల్ పవర్ n, అంటే కాస్ n థీటా ప్లస్ ఐ సైన్ n థీటా, థీటా ప్లస్ n థీటా అంటే 3 ఆల్ఫా రాయాలి. అంటే ఎలా వస్తుంది, సిస్ 3 ఆల్ఫా, సిస్ 3 బీటా, సిస్ 3 గామా. మనకు ఫార్ములా ఆల్రెడీ చెప్పాం, సిస్ థీటా 1 ఇంటూ సిస్ థీటా 2 ఇంటూ సిస్ థీటా 3. ఫార్ములా ఏంటి, సిస్ థీటా 1 ఇంటూ సిస్ థీటా 2 ఇంటూ సిస్ థీటా 3 అంటే ఏం చెప్పాను, సిస్ థీటా 1 ప్లస్ థీటా 2 ప్లస్ థీటా 3 అని చెప్పాను. కాబట్టి ఇప్పుడు అదే ఫార్ములా రాస్తాం, 3 ఇంటూ సిస్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా అని రాస్తాం. దీన్ని ఎక్స్పాండ్ చేయండి, సిస్ని కాస్ 3 ఆల్ఫా ప్లస్ ఐ ఇంటూ సైన్ 3 ఆల్ఫా వస్తుంది. దీన్ని ఏం రాయొచ్చు, కాస్ 3 బీటా ప్లస్ ఐ ఇంటూ సైన్ 3 బీటా వస్తుంది. సిస్ 3 ఆల్ఫా అంటే వస్తుంది 3 గామా, కాస్ 3 గామా ప్లస్ ఐ ఇంటూ సైన్ 3 గామా ఈక్వల్ టు 3 ఇంటూ కాస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ప్లస్ ఐ ఇంటూ సైన్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా. ఇది మనకు వచ్చింది. సో దీంట్లో రియల్ పార్ట్ ఇమాజినరీ పార్ట్స్ సపరేట్ చేయండి. రియల్ పార్ట్స్ ఇవి అంటే ఏమైతే నీకు కాస్ 3 ఆల్ఫా, కాస్ 3 బీటా, కాస్ 3 గామా, ఇవన్నీ రియల్ పార్ట్స్. ఇమాజినరీ పార్ట్స్ అనేవి ఐ కామన్ ఇయర్, సైన్ 3 ఆల్ఫా, సైన్ 3 బీటా ప్లస్ సైన్ 3 గామా ఈక్వల్ టు 3 ఇంటూ కాస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ప్లస్ ఐ ఇంటూ సైన్ ఆఫ్ మల్టిప్లై 3 ఇంటూ దిస్ వన్, మళ్ళీ 3 ఇంటూ ఐ ఇంటూ 3 ఇంటూ సైన్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా. 3 మల్టిప్లై చేస్తుంది, 3 ఇంటూ దిస్ వన్ 7. ఇప్పుడు మనం ప్రూవ్ చేయాలంటే ఏం చేయాలి, ఈక్వేటింగ్ రియల్ పార్ట్ అండ్ ఇమాజినరీ పార్ట్ చేస్తే ప్రూవ్ అయిపోతుంది. Equating real and imaginary parts on both sides. What we are getting, first real part, this is real, this is real. So cos 3 alpha plus cos 3 beta plus cos 3 gamma equal to 3 into cos of alpha plus beta plus gamma. Next one, sin 3 alpha plus sin 3 beta plus sin 3 gamma equal to 3 into sin of alpha plus beta plus gamma. This answer. These are two verses are proved. Next question. 1 omega square are cube roots of unity. Prove that 2 minus omega into 2 minus omega square, 2 minus omega power 10, 2 minus omega power 11 equal to 49. So normally ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిందంటే omega cube వాల్యూ ఎంత, omega cube equal to 1. సింప్లిఫై చేసినప్పుడు ఆ ఫార్ములా యూజ్ చేసుకోండి. అంటే 1 plus omega square వాల్యూ ఎంత, 0. So given 1 omega square are cube roots
of unity. Take LHS value 2 minus omega square, 2 minus omega power 10, 2 minus omega power 11. So first event simplify 2 minus omega square into 2 minus the name rights 3 to division omega cube into 3 and 9. 10 and rights 9 plus 1 and rights then 3 into 3 into omega 9 plus 1 10 into 2 minus same this one 3 3 and 9 plus 2 and rights into omega square omega cube value anta 1 is 1 మనకు వచ్చేదంతా 2 minus omega square 2 minus omega దీని వాల్యూ 1 అయిపోయింది ఇక్కడ 2 minus omega square ఉంది అంటే ఇది సేమ్ పవర్ ఉంది a square ఫామ్ లో ఉంది అంటే ఏం రాయాలి మనం 2 minus omega square మొత్తానికి హోల్ స్క్వేర్ మల్టిప్లై చేయండి 2 2s are 4 2 into 2 minus omega square minus omega into తీసుకుని అంతా తీసుకుని చేసేయండి 2 minus omega square whole square 2 2s are 4 minus 2 omega square minus omega into 2 omega minus into minus plus omega whole square ఎంత omega cube value 1 అయితే 4 minus 2 కామన్ తీసుకున్నాను ఇక్కడ omega ఉంది omega square ఉంది omega square plus omega plus 1 omega plus omega square value ఎంత minus 1 అయితే omega plus omega square అంటే minus ఇక్కడ minus 1 రాయొచ్చు 4 minus 2 into minus 1 plus 1 whole square minus into minus plus అంటే ఎంత మనకి 4 plus 2 plus 1 4 plus 2 6 6 plus 1 7 square ఎంత 49 is the answer. This is RHS. Next question. If alpha beta are roots of x square minus 2x plus 4 equal to 0, then prove that, show that alpha power n plus beta power n equal to 2 power n plus 1 into cos of n by 2. ఇచ్చిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కి రూట్స్ ఫైండ్ అవుట్ చేయండి ఆల్ఫా వాల్యూ బీటా వాల్యూ గివెన్ x square minus 2x plus 4 equal to 0 రూట్స్ ఫైండ్ అవుట్ చేయండి ఇక్కడ మనకు వచ్చేది కాంప్లెక్స్ రూట్స్ ఉంది డిస్క్రిమినెంట్ b square minus 4ac less than 0 ఉంది సో b square అంటే ఎంత 4 minus 4ac అంటే ఎంత 4 into 4 16 నెగిటివ్ నెంబర్ ఉంది అంటే లెస్ దాన్ 0 ఉంది కాంప్లెక్స్ రూట్స్ ఉన్నాయి కాబట్టి ఫార్ములా అప్లై చేసుకున్నాం ఫార్ములా x equal to minus b plus or minus under root of b square minus 4ac by 2a a వాల్యూ 1 మన ఈక్వేషన్ ఏంటి ax square plus bx plus c equal to 0 a value ఎంత 1 b value ఎంత -2 c value ఎంత 4 ఇందులో సబ్మిట్ చేయండి minus b minus into minus of -2 plus or minus b square minus 2 whole square 4 into a value 1 c value 4 by 2 into a value 1 minus into minus plus or minus root of 4 4 is 16 by 2 ఎంత వచ్చింది మనకి 2 plus or minus root minus 12 by 2 ద మీనింగ్ ఏంటి ఇక్కడ 2 plus or minus అండర్ రూట్ లో నెగిటివ్ ఉంటే ఏమంటాం మనం రూట్ మైనస్ ఏ అంటే మీనింగ్ ఏంటి రూట్ ఏ ఇంటూ ఐ కాబట్టి మనం ఏం రాస్తాం మనం ప్లస్ ఆర్ మైనస్ రూట్ 12 ఇంటూ ఐ కాంప్లెక్స్ నెంబర్ బై 12 ఏం రాయొచ్చు మనం 4 ఇంటూ 3 అని రాయొచ్చు రూట్ 4 వాల్యూ ఎంత 2 అవుతుంది కాబట్టి ఇక్కడ మనకు వచ్చేది 2 ప్లస్ ఆర్ మైనస్ 2 ఇంటూ రూట్ 4 ప్లస్ 2 రాస్తున్నాం 3 అలాగే ఉంటుంది బై 2 క్యాన్సల్ 2 కామన్ ఇస్తే 2 క్యాన్సల్ అయిపోతుంది వాట్ ఆర్ గెటింగ్ 2 కామన్ ఇస్తే 1 ప్లస్ ఆర్ మైనస్ రూట్ 3 ఇంటూ ఐ by 2 cancel 1 plus or minus root 3 into y. So if alpha value ఎంత 1 plus root 3 beta value ఎంత plus or minus ఒక root alpha ఇంకో root beta 1 minus root 3 ఇప్పుడు alpha value ఉంది మన దగ్గర beta value ఉంది ఇప్పుడు alpha power and beta power and ఫైండ్ అవుట్ చేయాలి మనం మీకు స్టార్టింగ్ లో చెప్పాము మనం ఇంట్రొడక్షన్ లో 1 plus alpha root 3 ని మనం పోలార్ ఫామ్ లోకి రాయాలి ఏం రాస్తాం multiplying and dividing with under root of x square plus y square and x and the 1 square
y అంటే ఎంత √3 హోల్ స్క్వేర్, స్క్వేర్ రూట్ క్యాన్సల్, 1 స్క్వేర్ అంటే 1 వస్తుంది, ఇక్కడ స్క్వేర్ రూట్ క్యాన్సల్ అంటే 3 ఉంది, 3 ప్లస్ 1 ఎంత 4, 4 అంటే ఎంత వస్తుంది మనకి 2 వస్తుంది. సో ఆల్ఫా వాల్యూ ఎంత మల్టిప్లైయింగ్ అండ్ డివైడింగ్ బై 2 అంటే 2/2. పోలార్ ఫార్మ్ ఏంటి మనకి r అంటే cos θ ప్లస్ i sin θ. ఇది మన పోలార్ ఫార్ములా. r వాల్యూ 2 ఉంది, cos θ ఈక్వల్ టు 1/2. వెన్ ఇట్ ఈస్ పాసిబుల్ θ వాల్యూ ఎంత cos 60 అంటే cos π/3 అని రాయొచ్చు. cos 60 1/2, sin 60 √3/2 ప్లస్ i ఇంటూ sin π/3. ఇప్పుడు ఆల్ఫా పవర్ n వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి. ఆల్ఫా పవర్ n అంటే ఆల్ఫా వాల్యూ ఎంత ఉంది మనకి 2 ఇంటూ 2 ఉంది కాబట్టి 2 పవర్ n ఉంటుంది. 2కి 2 పవర్ n నెక్స్ట్ cos π/3 ప్లస్ i ఇంటూ sin π/3 హోల్ పవర్ n అంటే ఎంత అయితే మనం 2 పవర్ n ఇంటూ cos n π/3 ప్లస్ i ఇంటూ sin n π/3. ఇది ఆల్ఫా పవర్ n. సిమిలర్లీ బీటా వాల్యూ ఎంత, బీటా వాల్యూ ఎంత మనకు 1 మైనస్ √3 అయ్యింది. సో బీటా పవర్ n వాల్యూ ఎంత ప్లస్ దిస్ మైనస్ n అంటే 2 పవర్ n cos n π/3 మైనస్ i ఇంటూ sin n π/3. మనకు కావాల్సింది ఆల్ఫా పవర్ n. టేక్ ఎల్హెచ్ఎస్ ఆల్ఫా పవర్ n ప్లస్ బీటా పవర్ ఎంత ఆల్ఫా పవర్ n 2 పవర్ n ఇంటూ cos n π/3 ప్లస్ i ఇంటూ sin n π/3 ప్లస్ బీటా పవర్ n 2 పవర్ n ఇంటూ cos n π/3 మైనస్ i ఇంటూ sin n π/3. ఇక్కడ 2 పవర్ n కామన్ చేయొచ్చు. ఇప్పుడు cos n π/3 ప్లస్ i ఇంటూ sin n π/3 ప్లస్ cos n π/3 మైనస్ i sin n π/3 ప్లస్ మైనస్ క్యాన్సల్. cos ప్లస్ cos ఎంత 2 cos n π/3 వస్తుంది. 2 cos n π/3 n 1 ఉంది కాబట్టి 2 పవర్ n ప్లస్ 1 వస్తుంది. 2 పవర్ n ప్లస్ 1 ఇంటూ cos n π/3. దిస్ ఇస్ ఆన్సర్. దిస్ ఇస్ ఆర్ఎస్ 2 పవర్ n plus 1 into cos of n π/3. So these are most important and repeated questions.